ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకో. స్తుతి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి, నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభు. మాకు ఇతే రుణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు నాయన ప్రభు. వినట ద్వారా మేము విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. వినట ద్వారా ప్రభు మాకు ప్రభు నీ ఎడల నమ్మకమును, భయమును, భక్తిని కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 7:7 ఒకసారి చదువుకుందామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఎలాగో అడుగుడే మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరికినాను. మనము అడిగినప్పుడు దేవుడు మనకి ధారాళంగానే దయచేస్తున్నాడు. అడుగుచున్న ప్రతీదీ కూడా పొందుచున్నామని దేవునిలో మనం నమ్మి ఉండాలి. మనం ఏది అడిగినా సరే దేవుడు మనకు చేస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ప్రతిదీ కానీ తట్టగా దేవుడు మనం తీస్తూ ఉంటాడు. మనం దేవుని ఏమి అడగాలి? ప్రభువా నాకు రక్షణ భాగ్యం దయచేయమని అడగాలి. అంతేగాని మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని ఈ లోకపు వైపు మాత్రం నేను చూస్తున్నాం. కానీ ప్రభువా నాకు రక్షణ దయచే, నాకు మారు మనసు దయచే, నాకు విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభువా అని ఎవరమైనా ఎప్పుడైనా సరే అడుగుచున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుని తెలుస్తుంది. అడుగుడే అని అంటున్నాం. మనం ధనం ఇవ్వు, డబ్బు ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతున్నాము తప్ప. కానీ ప్రభువా నాకు మారు మనసు కావాలని ఏ ఒక్కరైనా అడుగుచున్నారా? కానీ మనం ఏమని అడగాలంటే ప్రభువా నీ రాజ్యంలో నాకు చోటివ్వు, నీ హృదయంలో నాకు ఆవగించేంత శ్వాసము కలిగి జీవించే మనసునివ్వు ప్రభువా అని అడగాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసమే పరుగు ఎడుచున్నాం. దేవుడు అడుగు వారికి ప్రతీది కూడా దయచేస్తానంటున్నాడు, ధారాళంగా దయచేస్తానంటున్నాడు. వెదకుడి మీకు అందరికీ కూడా దొరుకునని అంటున్నాడు. వెతికిన ప్రతి ఒక్కటిని కూడా మీకు అందరికీ కూడా దొరుకునని అంటున్నాడు. అలాగే మనం ఏమని అడగాలంటే మన నిజమైన రక్షణ కోసమని మనము వెదకాలి. కీర్తనలు 37:4 చూద్దామండి. నీ హృదయ వాంఛనలు అన్నీ కూడా ఎవరు తీరుస్తారు? దేవుడే తీరుస్తాడు. మన హృదయ వాంఛనలు దేవుడు తీరుస్తాడు. మందిరానికి వెళుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను భక్తిపరుడని అనుకుంటున్నాను. నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం అడుగుచున్నాను దేవుని? నాకు ఇది కావాలి, అది కావాలని అడుగుచున్నానా? లేకపోతే రక్షణ కావాలని అడుగుచున్నానా? మందిరానికి వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళటానికైతే మనకి సమయం ఉండదు. మందిరానికి వెళ్ళామనుకో ఈ లోకపు వైపు మాత్రమే, నా బిడ్డల కోసము, నా భార్య కోసము, నా భర్త కోసము, వీటి కోసమే తప్ప కానీ మనము నిజమైన రక్షణ కోసము మనము వెతకట్లేదు. మందిరానికి మనం ప్రతి ఒక్కరూ వెళ్తాం. ఏ సమయాన్ని దేవుడు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుని సమయానికి మనము దేవునికి ఇచ్చేయాలి. మందిరానికి వెళ్ళమంటే బిజీగా ఉన్నాను, నేను నాకు ఖాళీ లేదు అని అంటున్నాం. కానీ దేవుడు వచ్చిన సమయానికి మనము ఖాళీ లేదంటే దేవుడు మనలను విడిచిపెడతాడా? విడిచిపెట్టే వెళ్ళిపోతాడు. కానీ మనకు రక్షణ కావాలంటే ఏం చేయాలి? ఈలోపు మనము దేవునిని వెతకాలి. దేవుని యందు మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. అన్ని సమయాలలో కూడా దేవుడు మనలను కాచి కాపాడుతాడు. దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవునికి ఇచ్చేయాలి. అంతేగాని నీకు శరీరము, జీవితము ఉన్నదని ఎప్పుడునూ కూడా ఆయన కోసమే సమయం లేదంటున్నాము. మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ మన హృదయ వాంఛనలను తీరుస్తున్నాడు. ప్రతిదీ కూడా మన హృదయంలో ఉన్న సమస్యను ప్రతిరోజు ఆయనకి మనం ఏమి ఇవ్వాలి? దేవునిలో వెలిగే ధన్యతని ఇవ్వాలి, నిజమైన రక్షణని ఇవ్వాలి. అలాగే మన ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరుస్తున్నాడు. మన ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరుస్తున్నాడు. కానీ దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామా? లేకపోతే దేవునికి ఇష్టమైన రీతిగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థించక ముందే దేవుడు మన అక్కరలన్నీ తీరుస్తున్నాడు. మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. కానీ దేవుడు మన వాంఛనలను తీర్చక ముందే మనం ఏం చేస్తున్నాము? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? దేవుడు మన ప్రార్థన ముగించక ముందే మన అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరుస్తున్నాడు. నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్కటిని కూడా దేవుడు వింటున్నాడు. దేవుడు నీ మాట వినేంత వరకు కాదు, నువ్వు దేవుని మాట వినేంత వరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన విని, నీ ప్రార్థన అంగీకరించి ఆయన సఫలపరుస్తాడు. ఆయన మన ప్రార్థనలను విని మనకి సఫలపరుస్తాడు. నీ కోరిక అంతయు కూడా సిద్ధింప చేస్తానని అంటున్నాడు. కీర్తనలు 24లో ఉంటుంది, 20వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. నీ కోరికను
సిద్ధింప చేయును గాకనే. అంటే నీవు ఆశించినది ఎప్పుడు దొరుకుతున్నది. దొరికేంత వరకు కూడా మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాము. దొరికినప్పుడు దిక్కు తెలియక నీకు ఏది కావాలో, ఎప్పుడు ఏమి కావాలో, నీ జీవితంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. మంచిదేదో చెడ్డదేదో కూడా దేవునికి తెలుసు. కాబట్టి నీ జీవితంలో నీ జీవితాన్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి అప్పగిస్తే దేవుడు నీ కోరికలు, నీ హృదయ వాంఛనలను ఇవన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. నీ కోరికలన్నీ కూడా సఫలము చేస్తాడు. నీ ప్రార్థనలన్నీ కూడా యెహోవా సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తు కూడా ఎలా ఉండాలి? సఫలపరుస్తూ ఉంటాడు. కీర్తనలు 4:4లో ఉంటుంది కదండి. నీ ఆలోచన యావత్తు కూడా సఫలపరుస్తానన్నాడు. దేవుని వాక్యం ప్రకారంగా జీవించి చూడు. నీకు ఎంత భారం ఉన్నానో సరే, నీ ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. భారముగా ఉన్న ప్రతి బాధ్యత కూడా తేలికగానే మారిపోతుంది. ఎందుకంటే ఆయన వాక్యము ఏ స్థితిలో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా నిర్ణయం తీసుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. ఏంటిది? దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యమునకు లోబడి ఉంటావో అప్పుడు నీ వాంఛనలన్నీ కూడా సఫలపరుస్తానంటున్నాడు. నిన్ను ఆదుకునేవాడు ఎవరు? యేసుక్రీస్తే. నిన్ను ఆదుకునేవాడు దేవుడే. మనుషులు ఏ మాత్రమును కూడా ఆదుకోరు. మనుషులు ఎంతసేపు బురద జిమ్ముతారు. మనుషులు ఎంతసేపు ఏదో ఒక మాటని బాధ పెట్టడమే, ఏదో ఒక మాటని వాళ్ళని హింసించమే, లేనిపోని మాటలు అనటము, లేకపోతే లేనిపోనివి రుద్దటము మనుషుల మీద. ఇంతే. దేవునికి భయపడాలి కానీ మనము మనుషులకు భయపడకూడదు. ఈ లోకపు వైపు చూడకూడదు. దేవుని వైపు మాత్రమే చూడాలి. మన ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాను సరే దేవుడు సఫలపరుస్తానన్నాడు. నీ కోరికలను, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే అవునుగాక అని చెప్తున్నాడు. ఏ గడియలో చెప్పాను కూడా దేవుడు ఆ గడియ నుంచి స్వస్థపరుస్తానని అంటున్నాడు. నిన్ను ఆదుకునేవాడు దేవుడు. ప్రతి పనిలోనూ కూడా దేవుడు నిన్ను ఆదుకోవాలని అనుకుంటాడు. ముందుగా నీ విజయాన్ని చూడాలని దేవుడు అనుకుంటాడు. అన్నిటిలోని కూడా నీ విజయాన్ని చూడాలనుకుంటాడు. అన్నిటిలోని కూడా నీ విజయం చూసి అప్పుడు నిన్ను ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే నీవు అన్నిటిలోని కూడా ఆశీర్వదింపబడాలని అనుకుంటున్నావు. అంటే మనుషుల మీద ఆధారపడకూడదు. మనం ఎప్పుడైతే దేవునిలో ఎదగాలి అనుకుంటున్నామో అప్పుడు మనుషుల మీద కాదు, మనము దేవుని మీద మనం ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడటం మానేసి దేవుని పైన మాత్రమే ఆధారపడాలి. అటువంటి అలవాటు చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవునిపైన ఆధారపడతావో అప్పుడే అన్ని విషయాలలో కూడా నీవు దీవింపబడతావు. ప్రభువు నీతో ఉన్నంత వరకు కూడా నీవు ఏ చేట ఉన్నా, ఎంత క్లిష్టమైన సమస్యలో ఉన్నాను కూడా నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే దేవుడు నీతో పాటునే ఉన్నాడు. శ్రమలలో ఉన్నప్పుడు ఆదుకున్నాడు. అనారోగ్యం కలిగినప్పుడు ఆదుకున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా నిత్యమును కూడా నిన్ను ఆదుకుంటాడు. నువ్వు గాయపడినప్పుడు, నీ మనసు గాయపడినప్పుడు నిన్ను ఆదుకునేవాడు ఎవరు? దేవుడు మాత్రమే. దేవుడు ఎప్పుడును కూడా నిన్ను ఆదుకున్నాడు. నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నీ కోరిక ఎప్పుడును కూడా సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన యావత్తు కూడా సిద్ధింపచేస్తానని అన్నాడు. అలాంటినప్పుడు నీ శ్రమలో విడిచిపెట్టాడా? కాదు కదా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అన్నాడు. మనము అడిగినప్పుడు వెంటనే దేవుడు మనకు దయచేస్తాడు. కాదంటే మన దేవునికి ఏ సమయమందు ఏది ఇవ్వాలో దేవునికి ముందే రాచిపెట్టి ఉంటాడు. దానికోసము మనం ఎదురు చూడాలి. కానీ దేవుడు ఇవ్వలేదని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఏ నిమిషాన్ని ఎవరికి ఏమి ఇవ్వాలో. ప్రతిదీని కూడా దేవునికి తెలుసు. అందుని బట్టి మనుషుల మీద కాదు, రాజులను నమ్ముకుంటాం కాదు, భూజనులను నమ్ముకుంటాం కాదు, కానీ దేవుని నమ్ముకోవాలి. దేవునికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమే. మన విశ్వాసమే మనలను రక్షిస్తుంది. మన విశ్వాసమే దేవుడు మనలను రక్షిస్తూ ఉంటాడు. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాడు దేవుడు. కానీ మనం విత్తేది మంచి విత్తనం అయితే మంచి పంటను కోస్తాం, చెడు విత్తనం అయితే చెడింది. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. మన యెహోవా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఏ సమయంలోని కూడా ఎంత గాయపడినను, ఎంత శోధన వచ్చినను సరే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎప్పుడూ కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆస్తుడమైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఇరిగి నలిగిన దేవుని దయచే ప్రభా, మా శత్రువుల్ని మిత్రులు దీవించిన ఆయన ప్రభా.
నేను అడుగుచుండగా ప్రభు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభు. నేను ప్రభు బస్సులో వెలిచినట్టు, రైల్లో వెళ్ళి, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీల మీద వెలిచిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభ. నేనే పాటి వారి నాయన ప్రభ, నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ మయ్యి ఇంతలోనే కనబడే అంతలోనే ఆవిరి వంటివి ప్రభు. నాయన మారు మనసు పొందే భాగ్యం దయచే ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని రక్షణ భాగ్యం దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభ, నీకు వందనాలు నాయన. ఇతర దేశాలను పనిచేసుకుని చుండగా శక్తిని, బలమును దయచే ప్రభ. వారికి ఆరోగ్యమును దయచే ప్రభ. మెడికల్కి వెళుచున్నారు ప్రభ, మెడికల్ సఫలత దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వెళ్ళిచుండగా వచ్చిచుండగా నీ కాపుదల ఉంచి నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మా దేశాలని, మా సంఘాలను దీవించినాను ప్రభ. యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలను దీవించినాను ప్రభ. నడివయసులో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినుచున్న వారికి, చూచుచున్న వారికి సదాకాలముని కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.